హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి గుడ్ ఫ్రైడే స్పెషల్ హై ప్రోటీన్ రిచ్ మిల్లెట్స్ పీనట్ క్యారెట్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా హెల్తీగా ఉంటుంది. ఇందులో ఎగ్ వేయలేదు, మైదా వేయలేదు, ఆయిల్ కూడా వేయలేదు. చాలా టేస్టీగా ఉంటుంది, బట్ ఎనర్జీగా కూడా ఉంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లోనే చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లో 1/2 కప్పు వరకు జొన్న పిండిని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు వరకు రాగి పిండిని వేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు పీనట్ బటర్ని వేసుకోవాలి. పీనట్ బటర్ని ఎలా తయారు చేసుకోవాలో నేను ఒక షార్ట్ చేసి పెట్టాను. అది వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పాలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మనము మీగడని వేసుకోవాలి. ఇందులోకి ఆయిల్ వేయలేదు కాబట్టి 1 టేబుల్ స్పూన్ వరకు మీగడని వేసుకొని మరి కొంచెం పాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము తీపి కొరకు షుగర్ని వేయట్లేదు కాబట్టి ఇందులోకి బెల్లంని కరిగించుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోవాలి. అందులోకి బెల్లం కరగడానికి కొంచెం వాటర్ని వేసుకొని బెల్లం కరిగించుకొని ఆ బెల్లం సిరప్ని ఇందులోకి వేసుకోవాలి. బెల్లం సిరప్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం అంతా పిండిలో కలిసేలాగా, పిండిలో ఏ ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇలాచీ పౌడర్కి బదులుగా దాల్చిన చెక్క పొడిని కూడా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కేక్ మౌల్డ్కి ఇలాగా మీగడను కానీ నెయ్యిని కానీ ఈ కేక్ మౌల్డ్కి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందుపైన పొడిపిండిని చల్లుకోవాలి. పొడిపిండి చల్లుకున్న తర్వాత ఒకసారి బాగా పొడిపిండి అంతా అతుక్కుపోయేలా ఒకసారి బాగా తిప్పుకోవాలి. మన దగ్గర బటర్ పేపర్ లేనప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం బాగా దోరగా వేయించి పెట్టుకున్న పల్లీలను పైన చల్లుకోవాలి. ఇలా డ్రెస్సింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కేక్ బేక్ చేయడానికి ఒక అల్యూమినియం పాత్రలో ఇట్లా రింగు పెట్టేసి ఇప్పుడు ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఈ కేక్ మౌల్డ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందుపైన ఒక ప్లేట్ మూసేసి అందుపైన ఆవిరి పోకుండా సిమ్ములోనే 45 to 50 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 50 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత టూత్ పిక్తో గుచ్చి చూస్తే మనకి అంటుకోకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు డీమౌల్డ్ చేసుకొని ఇక సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్లెట్స్ పీనట్ క్యారెట్ కేక్ రెడీ అయిపోయింది. చూశారు కదా హై ప్రోటీన్ రిచ్ మిల్లెట్స్ పీనట్ క్యారెట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో. మనకి ఎప్పుడైనా హెల్తీగా కేక్ని తయారు చేసుకోవాలంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు. చూశారు కదా మిల్లెట్స్ పీనట్ క్యారెట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో. నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ కేక్ రెసిపీస్ కోసం ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.